హాయ్ అండి. ఇదైతే ఈవినింగ్ 4:30 అవుతుంది టైం అయితే. మమ్మీకి హెల్ప్ చేద్దామని నేను కూడా బౌళ్ళు కడుగుదాం అనుకుంటున్నా. బౌళ్ళు అయితే ఎక్కువ లేవు, కడిగిద్దాం అనుకుంటున్నా. మమ్మీ ఏం చేస్తుందంటే ఇండ్లు ఊడ్చేస్తుంది. నేనైతే ఇప్పుడైతే బౌళ్ళు అయితే కడుక్కుంటా. ఈవినింగ్ ఇప్పుడైతే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఇంతసేపు పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం. నేనైతే మొబైల్లో ఇంకా టీవీ చూస్తున్నా. ఇంట్లో ఉంటే ఫుల్ బోర్ అవుతుంది, కనీసం మమ్మీకైనా హెల్ప్ చేస్తున్నా. అదే స్కూల్ ఉన్నప్పుడు అయితే ఒక్క పని కూడా వేయకపో, ఎందుకంటే మన బిజీ మనమే ఉంటాం. లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం, కానీ అస్సలు టైం కుదురుతలేదు. ఫుల్ బిజీ ఫంక్షన్స్ లేదంటే ఏదో ఒక పని ఉంటున్నది. అందుకే లాంగ్ వీడియోస్ పెడతలేం, లేదంటే రోజు తీయాలని అనుకుంటున్నాం, కానీ టైం సరిపోతలేదు అంతే. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లోనైతే చెప్పండి. ఒకరోజు మా హోమ్ టూర్ కూడా చూపిస్తాను. మా జ్యువెలరీ కలెక్షన్, శారీ కలెక్షన్స్, మమ్మీ అన్ని నా డ్రెస్సెస్ కలెక్షన్స్ అన్ని వీడియోస్ తీస్తాను, కానీ టైమే కుదురుతలేదు. దీనికి ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే గిన్నెల సప్పుడే ఎక్కస్తున్నది, టక్ టుక్ టుక్ అనుకుంటా. అందుకే దీనికైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్నమాట. గిన్నెలను అయితే మంచిగా నీట్గానైతే క్లీన్ చేసేస్తున్నా. ఇప్పుడైతే సబ్బుతో దోముతున్నా. ఫస్ట్ వాటర్తో దోమితే మొత్తం అంట్లనే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సబ్బుతోటి ఇప్పుడు క్లీన్ చేసుకుంటా. ఇంట్లో కూడా ఫుల్ బోర్ అవుతుంది అసలు. టీవీ నో సిగ్నల్ వస్తుంది. చూసా కదా, గిన్నెలను అయితే మంచిగా అయితే కడిగేసిన, సబ్బుతో కడిగిన. ఇప్పుడు వాటర్తో కూడా కడిగేస్తున్నా. నీట్గా బోళ్ళని అయితే క్లీన్ అయితే చేసుకున్నా, అయిపోయింది బోళ్ళ పని. అన్ని రూమ్స్ అయితే ఊడుసుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే హాల్లోకి వచ్చింది, క్లీన్ చేసుకుంటా. రోజు ఎంత ఊడిసినా కూడా ఫుల్ డస్ట్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందేమో డస్ట్ అయితే తెలియదు, కానీ ఎన్నిసార్లు ఊడిస్తే అన్నిసార్లు డస్ట్ అయితే వస్తుంది. మమ్మీ చూసిండ్రా ఎంత మంచిగా క్లీన్ అయితే చేసింది. ఫ్లోర్, బెడ్షీట్ కూడా మరత పెట్టేసింది. మంచిగా క్లీన్ అయితే అయింది రూము. చూసిండ్రు కదా ఎంత క్లీన్, చెక్ 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 మెరుస్తున్నాయి రూమ్స్ అయితే. టైం అయితే 5:30 అవుతుంది. 4:30కి పనులు అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 5:30 అవుతుంది. ఇండ్లు మంచిగా క్లీన్ అయిపోయినాయి, బౌళ్ళు అయితే క్లీన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడైతే ఛాయ్ అన్నమాట. ఛాయ్ చేస్తాను నేను. ఛాయ్ చేయడం అయితే నా వంతు. మేమైతే వాఘ్ బక్రీ టీ పౌడర్ అయితే వాడుతున్నాం. బాగుంది టీ పొడి. షుగర్, చాయ్ అయితే మంచిగానే ఉడుకుతుంది. పొంగ వచ్చిన తర్వాత ఆఫ్ అయితే వేయడమే. టూ కప్స్ ఆఫ్ టీ అయితే రెడీ. ఇది మా టీ టైం అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నేను వీక్లీ ఒక్క టైమే ఛాయ్ తాగుతా అంతే. మమ్మీ అయితే రోజు తాగుతుంది ఛాయ్ లేకపోతేనే తినొస్తుంది. మంచిగా వెదర్ ఉంది, మంచిగానైతే టీ అయితే ఎంజాయ్ చేద్దాం. మమ్మీ తీసుకోయే. రోజు సాయంత్రం ఇట్లా మంచిగా కూర్చుంటాం బయట, మంచిగా అనిపిస్తుంది. పనులన్నీ అయిన తర్వాత ఇట్లా కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. దా 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 వచ్చిందిగా మా మహా తల్లి. ఇంతసేపు షికార్ చేసి వచ్చిందిగా. ఏంది అది ఇంకా ఎట్లా చేసుకున్నావు చూడు. పోతుంది ఇక మమ్మీ దగ్గరకు పోతుంది.
ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఆమ్లెట్ ఇంకా రైస్. ఆమ్లెట్ అయితే ఫుల్ ఇష్టం నాకు. నాన్ వెజ్లో ఏదైనా కానీ ఫుల్ ఇష్టం. ఫస్ట్ అయితే చికెన్ ఇష్టం, తర్వాత ఆమ్లెటే. మమ్మీ ఆమ్లెట్ మంచిగా చేస్తుంది. అసలు అమ్మ చేతి వంట ఏది చేసినా కూడా మంచిగా వస్తుంది. నాకైతే మమ్మీ చేతి వంట అంటే ఫుల్ ఇష్టం. నాకైతే నార్మల్గా ఇట్లనే ఇష్టం ఆమ్లెట్. కొత్తిమీర, ఆనియన్స్, ఎల్లిపాయ వేస్తే అట్లా నచ్చది. మమ్మీ అట్లా వేసుకుంటున్నది. నాకైతే నాకు ఇట్లనే ఇష్టం. ఆమ్లెట్ వేయంగా ఎందరు మందికి ఇష్టం ఆ స్మెల్. నాకైతే ఫుల్ ఇష్టం. పక్కింట్లో వేసినా కూడా మనకు స్మెల్ వస్తుంది కదా, అబ్బాబ్బా ఎంత మంచిగా వస్తుందో స్మెల్. అయితే ఫుల్ ఫేవరెట్. ఇదైతే నా ఆమ్లెట్. ఇప్పుడు మమ్మీ పోసుకుంటుంది ఆమ్లెట్. మమ్మీ కొంచెం ఆనియన్స్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసింది అంతే. సాను ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? సాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అందుకే వీడియోస్లల్లో కనిపిస్తలేదు, లేదంటే వీడియోస్లల్లో ఫస్ట్ ఉంటుంది. టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడైతే మేమైతే డిన్నర్ చేస్తున్నాం. రండి, మాదైతే ఈరోజు స్పెషల్ ఆమ్లెట్ ఇంకా రైస్. ఇదండి ఈరోజు స్పెషల్. టీవీ చూస్తూ మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం మా డిన్నర్ని.